నెల్లూరు వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున ఆధ్వర్యంలో నిర్వహించిన యువత పోరు కార్యక్రమానికి 1500 మందికి పైగా యువత భారీగా తరలివచ్చారు. సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరై యువజన పోరు ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. రిక్షా తొక్కుతూ యువత పడుతున్న ఇబ్బందులపై నిరసన తెలిపారు. కలెక్టర్ వద్దకు చేరుకుని ఊటుకూరు నాగార్జున వైసీపీ విద్యార్థిని విభాగం జిల్లా అధ్యక్షులు అశ్విత్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చీదెళ్ల కిషన్లు జీఆర్ఓ భాస్కర్ రావుకి యువత ఎదుర్కొంటున్న సమస్యలపై మెమోరాండం అందజేసి యువత, నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాదాపు రైతుకి గిట్టుబాటు పడలేక తల్లిని పండుగ రేపు నాకు అనుకున్న పడతానంటే విజయవాడలో జబర్దస్త్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, అదేవిధంగా మా నాయకులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు యువజన విభాగంతో కలిసి కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చే కార్యక్రమం మరియు నిరసన తెలిపే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు యువతకి, అదేవిధంగా విద్యార్థులకి ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో తెలియజెప్పడానికే ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం, అదేవిధంగా అర్జీ ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఓటకపు హామీలు ఇచ్చి ఈరోజు ఆయన అధికారంలోకి రావడం జరిగింది. రావడంతోనే ఇందులో ముఖ్యంగా ప్రధానంగా వెన్నుపోటుకి గురైంది విద్యార్థులు అని చెప్పేసి మీకు ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారికి సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్లు చెల్లించకపోవడం వల్ల వాళ్ళు నరకం అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు పరీక్షలు రాయాలంటే హాల్ టికెట్లు ఇవ్వని పరిస్థితి. యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వకుండా మీరు ఫీజులు కడితేనే మేము హాల్ టికెట్లు ఇస్తాము అని చెప్పే పరిస్థితి. అదేవిధంగా మరోవైపు పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన వారిది వేరే బాధ. ఎందుకంటే వారు ఉద్యోగాలకు వెళ్తుంటే అక్కడ సర్టిఫికేట్లు అడుగుతారు. ఈ సర్టిఫికేట్లు అన్నీ కూడా యాజమాన్యాల చేతుల్లోనే ఉంటాయి. ఈ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో మీరు ఫీజు చెల్లిస్తేనే, మీరు ఫీజు కంప్లీట్ చేస్తేనే మేము ఆ సర్టిఫికేట్లు మీకు ఇస్తాము, తద్వారా మీరు ఉద్యోగాలకు వెళ్ళొచ్చు అని చెప్పేసి విద్యార్థులకి ఎంతో ఒత్తిడి చేస్తూ ఉన్నాయి. దీన్ని చూసిన తల్లిదండ్రులు పాపం ఏమీ చేయలేని దయనీయ పరిస్థితిలో ఈరోజు వారి దగ్గర ఉన్న కొద్దో గొప్ప బంగారం, లేదంటే ఇంట్లో ఉన్న ఏదైతే విలువైన సామాన్లు ఉన్నాయో అవి తాకట్టు పెట్టి ఈరోజు ఆ డబ్బుతోటి ఫీజులు కట్టే పరిస్థితి. మరోవైపు ఆ వస్తువులు కానీ ఆ బంగారం కానీ పెట్టుకోలేని తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న బాకీలు కావచ్చు, ఈ ప్రభుత్వంలో పడిన బాకీలు కావచ్చు, మొత్తం కలిపి 6,400 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా కేవలం 750 కోట్లు మాత్రమే తూతూ మంత్రంగా చెల్లించి ఈరోజు విద్యార్థుల్ని నట్టేట ముంచారు. ఇందులో భాగంగా యావత్ విద్యార్థులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ యువజన విభాగానికి మద్దతు తెలిపి వారి రోజు తలపెట్టినటువంటి ఈ నిరసన కార్యక్రమంలో మా వంతుగా మేము వారికి సహకారం అందించడం జరిగింది. నెల్లూరు నగర సమన్వయకర్తలు, అలాగే నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే మా జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున గారి అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమము యువత పోరు అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యువత పోరుకి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగ యువతని వంచడమే చంద్రబాబు గారు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏదైతే ఎప్పుడైతే ఆయన గద్దెనెక్కుతారో అప్పుడు యువకుల్ని వంచడమే ఒక ప్రధాన లక్ష్యంగా ఆయన ముందుకు సాగడం జరుగుతుంది. గతంలో కూడా 2014 నుంచి 19 విధంగా యువకుల్ని కూడా మోసం చేసి వారిని వాడుకొని ఈరోజు రోడ్డును పడేయడం జరిగింది. సంవత్సర కాలం అయింది, ఏ సింగిల్ రూపాయి కూడా యువకులకి నిరుద్యోగ వృత్తి కల్పించలేదు. ఆయన యువకులకి కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వెన్నుపోటు పొడిచే అలవాట్ల భాగంగానే వెన్నుపోటు పడుస్తూనే ఉంటాడు. అందులో భాగంగానే ఈ సంవత్సర కాలంలో 5 లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా ప్రతి ఒక్క నిరుద్యోగ వృత్తి కింద ఒక మనిషికి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఏ ఒక్క నిరుద్యోగికి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా ఒక్కొక్క నిరుద్యోగికి 36,000 రూపాయలు బాగీపడ్డ ఘనత చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తా ఉన్నా. ఈ సంవత్సర కాలంలో మొన్నటి రోజున మా అధినాయకుడు ఆదేశాల మేరకు ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది.
చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందని తెలియజేస్తూ ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అదే కానీ రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారి జీవితం మొత్తంగానే మొదలుపెట్టి పుస్తకాలు కానీ ముద్రించబడితే దాదాపుగా ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఊర్ల మినీ లైబ్రరీ ఓపెన్ చేయొచ్చు. అబద్ధాల చంద్రన్న మోసాల బాబు అని చెప్పి హెడ్డింగ్ పెట్టి మినీ లైబ్రరీ ఓపెన్ చేసే పరిస్థితులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం అని తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ కూడా వాలంటీర్లు నమ్మి వాళ్ళు ఈయన నమ్మి 5,000 నుంచి 10,000 ఇస్తారని చెప్పి వాలంటీర్లు నమ్మితే వాళ్ళని నట్టేట ముంచాడు. 2,50,000 కుటుంబాలు నడి రోడ్డును పాలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తా ఉన్నా. 5 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి యువతను మోసం చేశాడు. గిట్టుబాటు ధర లేకుండా పండిన పంట చేతికి అంటక రైతులు అల్లాడుతూ ఉంటే విజయవాడలో జబర్దస్త్ స్కిట్లు వేసుకుంటూ కాలయాపన చేస్తూ ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తూ ఉండా. ఒక పక్క ఆడవాళ్ళ మీద అత్యాచారాలు మానభంగాలు చేసి గందరగోళంగా ఇబ్బందులు పడతా ఉంటే దారుణంగా 15-16 మందిని అతి దారుణంగా చంపేస్తే ఈ రోజు దాకా కూడా వాళ్ళ మీద చర్యలు లేకపోగా విశాఖపట్నంలో యోగాంధ్ర అని చెప్పి గిన్నిస్ బుక్ల పేర్ల కోసం ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే కార్యక్రమం కూడా చేపడతామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా నలుమూల నుంచి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, యువ కాన్స్టిట్యున్సీ యువ ప్రెసిడెంట్లకు, రాష్ట్ర కమిటీ సభ్యులకు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఆశిత్ రెడ్డికి ఇట్లా ప్రతి ఒక్కరికి పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి